హలో గైస్, నా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చింది ఏంటంటే జనవరి 1వ తేదీ నూతన సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? వేల సంవత్సరాల క్రితం భూమిపై మనుషులు ఉండేవారు. కానీ వారికి సమయం అంటే అసలు ఏంటో స్పష్టంగా తెలియదు. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, ఋతువును మారడం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక పెద్ద ప్రశ్న మాత్రం వారి మనసులో తిరుగుతూనే ఉండేది. ఒక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆ ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో సుమేరియా అనే ప్రాచీన నాగరికత ప్రజలు ప్రతిరోజు ఆకాశాన్ని గమనించడం మొదలుపెట్టారు. సూర్యుడు వేసవిలో ఎండగా ఉంటాడు, శీతాకాలంలో చల్లగా ఉంటాడు. ఈ మార్పు మళ్లీ మళ్లీ పునరావృతమవుతుందని వారు గుర్తించారు. అక్కడే మొదటిసారి మనిషి ఇదే సంవత్సరం అనే చక్రం అని అర్థం చేసుకున్నాడు. కాలం గడుస్తూ ఈజిప్ట్ నాగరికత ఎదిగింది. నైల్ నది ప్రతి ఏడాది ఒకే సమయానికి వరదలు రావడం వాళ్ళు గమనించారు. ఒకరోజు ఒక పూజారి సిరియస్ అనే నక్షత్రాన్ని చూసి గ్రహించాడు. ఈ నక్షత్రం ఉదయించినప్పుడు 365 రోజులు పూర్తవుతున్నాయి. అలా ప్రపంచం మొదటిసారి ఒకటి సంవత్సరం 365 రోజులు అని తెలుసుకుంది. కానీ ఇంకా ఒక విషయం మాత్రం ఎవరూ నిర్ణయించలేదు. అయితే నూతన సంవత్సరం ఏ రోజు? ఇక్కడే రోమ్ కథ మొదలవుతుంది. రోమ్ మొదటి రాజు రోమ్లెస్ తయారు చేసిన క్యాలెండర్లో నూతన సంవత్సరం మార్చి 1 నుండి ప్రారంభమయ్యేది. ఎందుకంటే అదే వసంతకాలం ఆరంభం, ప్రకృతి మళ్లీ పుట్టే సమయం, సైనిక యుద్ధాలు మొదలయ్యే కాలం. శతాబ్దాల పాటు ప్రపంచం మార్చి 1నే నూతన సంవత్సరంగా భావించింది. కానీ తర్వాత రంగప్రవేశం చేసింది చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజు జూలియస్ సీజర్. తన కాలంలో క్యాలెండర్ తప్పులు పెరిగిపోవడంతో ఆయన పండితులను, జ్యోతిష్కులను పిలిచి క్యాలెండర్ను పూర్తిగా మార్చాలని నిర్ణయించాడు. అప్పుడు ప్రపంచ చరిత్రను మార్చేసిన ఆదేశం వెలువడింది. ఇకపై నూతన సంవత్సరం జనవరి 1 నుంచి మొదలవుతుంది. జనవరి నెల పేరు జానస్ అనే రోమన్ దేవుడి పేరు నుండి వచ్చింది. ఈ దేవుడికి 2 ముఖాలున్నాయని నమ్మకం. ఒకటి గతాన్ని చూస్తుంది, మరొకటి భవిష్యత్తును చూస్తుంది. అందుకే సీజర్ చెప్పాడు, మనం గతాన్ని చూసి నేర్చుకోవాలి, భవిష్యత్తును కొత్తగా ప్రారంభించాలి. అలా జనవరి 1 నూతన సంవత్సరంగా రోమ్ నిర్ణయించింది. శతాబ్దాల తర్వాత కూడా దేశాలు, చర్చిలు వేర్వేరు తేదీలను పాటిస్తూ గందరగోళంగా ఉండేవి. చివరికి 1882లో పోప్ గ్రెగోరీ 13వ అధికారికంగా ప్రకటించాడు, ప్రపంచమంతా జనవరి 1నే నూతన సంవత్సరం. అలా గ్రెగోరియన్ క్యాలెండర్ ఏర్పడింది. ఈరోజు మనం ఉపయోగిస్తున్న క్యాలెండర్ అదే. ఇలా మనిషి ఆకాశాన్ని చూసి మొదలుపెట్టిన ప్రయాణం, రాజులు, పూజారులు, జ్యోతిష్కులు చేసిన మార్పులు చివరికి ప్రపంచాన్ని ఒకే తేదీపైకి తెచ్చాయి, జనవరి 1. ఇదే నూతన సంవత్సరం పుట్టిన అసలైన కథ.